హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ ఛానల్. 2012లో కీబోర్డు ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. పనిచేయడానికి గల కారణం ఏంటంటే చూపిస్తాను చూడండి. 6 monthsకి ఒకసారి నేను క్లీన్ చేస్తూ ఉంటాను. చూడండి, ఇట్లా స్క్రూలు అన్ని స్క్రూస్ తీసేసి అన్నిట్లో ఉన్న స్క్రూస్ తీసివేసేసి మొత్తం డస్ట్ ఉంటే బ్రష్తో క్లీన్ చేసేసుకొని చూడండి, అంతా లోపల చాలా డస్ట్గా ఉంది. స్క్రూస్ మొత్తం తీసేసాము. వైరు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇవి దేనికి దానికి కీస్ తీసేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మీరు గమనించినట్లయితే డేటు 11/6/2012. 2012లోది ఇప్పటికీ వర్క్ చేస్తూనే ఉంది. 11 years. ఏం చేస్తామంటే ఇవి ఏకీ కాకి తీసేస్తాము. చూడండి కింద ఎంత డస్ట్గా ఉందో, మొత్తం చాలా డస్ట్గా ఉంది. సో ఈ విధంగా ఏకీ అకీ మొత్తం తీసివేసేసి క్లీన్ చేసుకుంటాం అన్నమాట. వైరు అంతా అయిపోయింది. నెక్స్ట్ ఈ కీస్ మొత్తం తీసేసేయాలి. దీనికి దానికి అన్ని కీసెస్ తీసేస్తుంటేనే మీకు మొత్తం క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. లాగేయడమే ఒకటి వరుసగా ఈ విధంగా లాగేసుకొని అన్ని కీస్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. కీస్ పోయినాయి అంటే మళ్ళీ దొరకవు. సో కాబట్టి కీస్ మొత్తం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ కీస్ అన్నీ కూడా చుట్టుపక్కలంతా డస్ట్ ఉంటుంది కాబట్టి కీస్కి మనం ముందుగా క్లాత్లో కొలించల్లుకొని వీటిని కీస్ని కనుక మనం నీట్గా కనుక ఇట్లాగా తుడిచేసుకొని పెట్టుకుంటే 4 వైపులా, అంటే చూడండి ఇటువైపు మీరు గమనిస్తే కీకి ఇట్లా 4 వైపులా డస్ట్ ఉండకుండా ఉంటుంది కాబట్టి మనం కీస్ మొత్తం నీట్గా తుడుచుకుంటే సరిపోతుంది. ఎప్పుడు మనం రెగ్యులర్గా పైన తుడుస్తూ ఉంటాం, ఇట్లా పైన అంటూ ఉంటాం. కానీ ఇలాగా తీసిన తర్వాత ఏం చేయాలంటే కొలిన్ తీసుకొని క్లాత్కి బాగా కొలిన్ కొట్టేసి మొత్తం కీస్ ఇలా ఒకటి నీట్గా తుడిస్తే 4 వైపులా అన్ని వైపులా తుడిస్తే కనుక చాలా నీట్గా కీస్ నీట్గా ఉంటుంది. సైడ్ కూడా డస్ట్ ఉండదు. ఇవ్వండి ఇట్లా మొత్తం నీట్గా వస్తుంది. ఆ తర్వాత మనం కీస్ అన్ని పెట్టేద్దాం, అడ్జస్ట్ చేసేసి చూసేద్దాం. రన్ కీస్ క్లీన్ అయింది. ఇంకా సగం కీస్ క్లీన్ అవ్వాల్సినవి చూస్తే ఉంది. నల్లగా కీస్ అంతా చాలా డస్ట్గా ఉంది. క్లీన్ చేసుకోవడం అయిపోయింది కీస్ మొత్తం.
7, 8, 9, 0. తర్వాత మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది, బై బ్యాక్ స్పేస్. సో ఈ కీ కూడా అయిపోయింది. సరే గట్టిగా ప్రెస్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఓకే, నెక్స్ట్ టాప్ QW పెట్టుకుందాం, టాప్ లైన్ పెట్టుకుందాం. QW ERST వస్తుంది, అవి రెడీ చేసుకొని పెట్టేద్దాం. QW ERT ఈ లైన్ సెట్ చేసుకున్న తర్వాత ఇవి ఒకటి పెట్టేసుకుందాం. QW ఎందుకంటే ఇన్ని కీస్లో ఎక్కడ ఏమున్నాయో తెలియట్లేదు, అందుకని ముందుగా ఇట్లా పెట్టుకొని సెట్ చేసుకుంటే బాగుంటుంది. అన్ని కీస్లో క్లమ్జీ అయిపోయింది. ఇందాక F4 కూడా కనపడలేదని చెప్పిన, కీస్లో వచ్చింది, పెట్టేసాను. చాలా కీస్ ఉండటం వల్ల ఏంటి అనేది మనకి తెలియదు కాబట్టి POIUY ఓపెన్ క్లోజ్ POIU. ఓకే, నెక్స్ట్ లైన్ ఇప్పుడు ASDFG సెంటర్ లైన్, మిడిల్ లైన్ పెట్టుకుందాం. ASDFG ఇట్లా వస్తుంది. ASDFG పెట్టేసుకున్నాం. మిడిల్ లైన్ ASDFG అనేది మిడిల్ లైన్ వస్తుంది. నెక్స్ట్ ZXCVB లాస్ట్ లైన్ పెట్టేసుకుందాం. ZXCVB అని వస్తుంది. ఇవి ఈ కీస్ ఇలా అన్నీ క్లమ్జీగా ఉన్నాయి కాబట్టి ఒకటి పెట్టుకుంటున్నాం. పెట్టుకున్న తర్వాత పెట్టాలి ZXCVB.
మైనస్ అయిపోయిన తర్వాత 7 వస్తుంది. టాప్ నుంచి వస్తే 7, 8, 9, 4, 5, 6, 1, 2, 3 ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఒకటి రావాలి ప్లస్. ఇక్కడ ఈ ప్లస్కి ఇవి కీస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఇలా అంటే సైడ్కి వస్తుంది. ఇది నుంచి ఎక్కించాలి, ఆపోజిట్ కాదు, ఇట్లా ఎక్కించి ఇలాగా ఎక్కిస్తే వచ్చింది. సో ఇప్పుడు మన కీబోర్డ్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బిగించుకొని ఈ వైరు జాగ్రత్తగా మనం పెట్టుకున్నాక ఈ హోల్లోనే జాగ్రత్తగా ఇక్కడ మీరు గమనిస్తే దానికి కింద సిట్ అయిపోయింది. ఇప్పుడు టాప్ స్టాండ్ మనం బిగించేసుకుంటాం. మీరు గమనిస్తే ఈ టాప్ స్టాండ్ కూడా ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడంతా చాలా డస్ట్ ఉంటుంది. సో ఇదంతా క్లీన్ చేసుకున్నాక మొత్తం అంతా అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఫిట్ అయిపోయింది కీబోర్డ్. మనకి బ్యాక్ సైడ్ బోల్ట్ బిగించేస్తాం, బోల్ట్ ఫిట్టింగ్ చేసేద్దాం. గమనిస్తే టీవీఎస్ గోల్డ్ ఇది. మీకు డేట్ కూడా చూపించాను మొదట్లోనే, 2012లో తీసుకుంది. ఇప్పటికి వర్క్ చేస్తుందంటే ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటాం. సో ఏ స్క్రూస్ ఆ స్క్రూ అన్నీ పెట్టేసుకొని ఫిట్ చేస్తాం. కీబోర్డ్ రెడీ అయిపోతుంది మనకి. మీకు వారంటీ ఉంటే ఈ టేప్ తీయకూడదు. ఇది చాలా ఇయర్స్ అయింది కాబట్టి నా టేప్ అంటే లేదు. నేను ఆ టేప్ కూడా తీసేసి స్క్రూ తీయాలంటే ఈ టేప్ తీయాలి కాబట్టి అది చాలా ఇయర్స్ అయింది కాబట్టి నేను క్లీన్ చేసుకుంటూ ఉంటున్నాను. కాబట్టి మనకి అంత ఫిట్టింగ్ అయిపోతుంది. ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత కీబోర్డ్ మీకు రెడీ అయిపోతుంది. ప్రతి కీ మీరు జాగ్రత్తగా చూసుకుంటూ క్లీన్ చేసుకునే పద్ధతి ఇది ఫ్రెండ్స్. ఇలా చేసుకోవచ్చు. మీకు కీబోర్డు చాలా కాలం రన్నింగ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.